మూసీ సుందరీకరణ పనుల్లో అధికారులు వేగం పెంచడంతో మూసీ పరివాహక ప్రాంత ప్రజల్లో ఆందోళన పెరిగింది. మూసీ రివర్ ఫ్రంట్ ఆధ్వర్యంలో హిమాయత్ సాగర్ చెరువు నుంచి డిజిటల్ సర్వే మొదలుపెట్టి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ దిమ్మెలను ఏర్పాటు చేయడం ప్రారంభించారు. మొదటి దశలో భాగంగా హిమాయత్ సాగర్ చెరువు బండ్ నుంచి లంగర్ హౌస్ బాపుఘాట్ వరకు ఈ సర్వే జరుగుతోందని అధికారులు తెలిపారు. సర్వే తీరు, దిమ్మెల ఏర్పాటును చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా వినిపిస్తున్నది మూసీ ప్రాజెక్ట్ గురించే. మూసీ ప్రాజెక్ట్ను పునరుజ్జీవం చేసి అక్కడ పూర్తిగా కూడా మూసీ రివర్ బెడ్ మనం ఏదైతే చూస్తున్నామో ఆ రివర్ బెడ్ నుంచి 50 మీటర్ల వరకు ఇటు అటు పక్కన పూర్తిగా కూడా ఉన్నటువంటి నివాసాలన్నింటినీ కూడా తీసేసి అక్కడ పూర్తిగా డెవలప్మెంట్ చేస్తాం, నదిని ఆక్రమించుకున్నటువంటి ఇళ్ళన్నీ కూడా తీసేస్తాం అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఇప్పుడు అంతా హాట్ టాపిక్ అదే మారింది. మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఆవేదన చెందుతున్నారు. ఎవరి ఇల్లు ఎప్పుడు పోతుందా అనేటువంటి అంశంలో చాలా గందరగోళంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం మూసీ రీజనరేషన్ ప్రాజెక్టును వేగవంతం చేసింది అనేటువంటి చెప్పొచ్చు. ఒకవైపు డిపిఆర్ లేదు అంటూ ప్రతిపక్ష పార్టీలు ఆందోళన చేస్తుంటే, మరో పక్కన మనకిక్కడ మూసీ పరివాహక ప్రాంతంలో దిమ్మెలు పాతడాన్ని కూడా చూస్తున్నాము. దిమ్మెలు పూర్తిగా కూడా పాతుకుంటూ పోతున్నారు. వీటిని చూడడానికి కూడా ఇక్కడ ఉండేటువంటి స్థానికులు పెద్ద ఎత్తున వస్తున్నారు. స్థానికంగా మూసీకి మేము మూసీ సుందరీకరణకు మాత్రం మేము ఎవరం కూడా వ్యతిరేకం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎందుకంటే మూసీ డెవలప్మెంట్ చేసినారనుకోండి, మన హైదరాబాద్ కూడా చాలా అందంగా కనిపిస్తుంది. ఓకే, అది చాలా బాగుంది. కానీ నేను ఒకటే క్వశ్చన్, ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే క్వశ్చన్ చేయదలుచుకున్నాము. 2012లో 168 జియో తీసి ఉన్నటువంటి ఇప్పుడు 9 మీటర్లని 30 మీటర్లు చేయడం, 30 మీటర్లని 50 మీటర్లు చేయడం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. ఆ నిర్ణయం తర్వాత మీరు ఇప్పటి వరకు 2012లో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మీరు ల్యాండ్ అక్విజిషన్ చేసుకోలేదు. ఇప్పుడు ఇల్లులు కూడా కట్టుకుంటుంటే, మూసి పరివాహక ప్రాంతాలలో ఇల్లులు కట్టుకుంటుంటే ప్రభుత్వాలే, అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు, అప్పుడు ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు కానీ, మున్సిపాలిటీలు కానీ, కార్పొరేషన్ టిల్ డేట్ మొన్నటి వరకు కూడా నిబంధనలకు అనుకూలంగానే పర్మిషన్స్ కూడా ఇచ్చినారు. మీరు 2012 నుండి ఇప్పటిదాకా ఇల్లులు కట్టనీయకుండా ఉంటే, లేకపోతే ఇప్పుడు పెట్టినటువంటి 22 ఏదైతే పెట్టినారో రిజిస్ట్రేషన్స్ కాకుండా మీరు అప్పుడే పెట్టి ఉంటే సామాన్యులు అయినటువంటి వ్యక్తులు ఇక్కడ ఇల్లులు కొనకపోతుండే, ఇక్కడ ఇల్లులు కట్టకపోతుండే. ఇప్పుడు ఇచ్చినటువంటి జీవోని కూడా మా పెద్దలు చెప్పారు ఏంటంటే, ఇచ్చినటువంటి జీవోని కూడా ఒక 10 సంవత్సరాల లోపల ల్యాండ్ అక్విజిషన్ చేయకపోతే ఆ జీవో కూడా సుప్రీంకోర్టు సైటేషన్స్ ఏదో ఉన్నాయంటే రద్దు అవుతాయంట. ఇప్పుడు ఎంఎఫ్ఎల్ లెవెల్స్ చూడకుండా మీరు దీన్ని బఫర్ జోన్ కింద కన్వర్ట్ చేసేసి మీ అంతలో మీరు వచ్చేసి ఇక్కడ పిల్లర్స్ పాతిపోతే ఎలా? ప్రజల కోసమే ప్రభుత్వాలు ఉంటాయి. ప్రజలని రోడ్డు పాలు చేసి ప్రభుత్వాలు ఏం కట్టుకుపోతాయి? ఇప్పుడు సీఎం గారిని మేము అందరం కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, సార్ మీరు మూసీ డెవలప్మెంట్ చేయండి, కానీ ప్రజలని రోడ్డు పాలు చేయకండి. నిన్న మొన్న చూసాం కదా, మనము అక్కడ మధు పార్క్ దగ్గర ఒక 450 కుటుంబాలు రోడ్డు పాలు చేసేస్తామంటున్నారు. ఎలా అయితే చెప్పండి? ఇప్పుడు హిమాయత్ సాగర్లో కానీ, కిస్మత్పూర్లో కానీ, సన్ సిటీలో కానీ, మధు పార్క్ దగ్గర కానీ సుమారు ఇక్కడే దాదాపు ఒక 5,000 కుటుంబాలు రోడ్డు పాలు కాబోతున్నాయి. ఈ 5,000 కుటుంబాలు ప్రజలు గారా? మీకు ఓట్లేసిన వాళ్ళు గారా? మీ ప్రభుత్వాలు నిలబడడానికి కూడా కాదు, వీళ్ళు కూడా ఓట్లేసి మిమ్మల్ని గెలిపించింది కదా. స్థానికులుగా నాకు తెలిసి ఒక 30-40 సంవత్సరాల నుంచి ఇక్కడనే నివసిస్తారు కదా. అసలు అనుకున్నారా ఇట్లాంటిది ఒకటి వస్తుంది, ఇట్లా ఒక వివాదం వస్తుందో, లేకపోతే అలజడి అనేటువంటిది ఒకటి వస్తుందని అనుకురా? చరిత్రలో ఎప్పుడు కూడా మేము మాకు తెలివి వచ్చినప్పటి నుంచి కూడా అనుకున్నుంటే ఈ మూసీ పరివాహక ప్రాంతాల్లో ఇల్లులు కట్టుకునే వాళ్ళు కారు, వాళ్ళు కూడా కట్టుకునే వాళ్ళు కాదు. ఏ అబ్జెక్షన్స్ లేకుండా మీరే పర్మిషన్స్ ఇస్తారు, వాళ్ళని రోడ్ పాలు చేస్తానంటే అది కరెక్ట్ కాదు. మాకు ఇప్పటిదాకా కూడా చరిత్రలో ఇలా జరుగుతుంది అనేది కూడా ఉండదు కూడా అని చెప్పేసి భావిస్తున్నాం. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే వేగంగా అడుగులు వేస్తుంది. మరోవైపు ప్రతిపక్షం మాత్రం డిపిఆర్ఐ సిద్ధంగా లేదు, కనిలు పాతడం ఏంటి అనేటువంటిది ప్రశ్నిస్తుంది. మరి ఏం జరుగుతుంది మూసీ పరివాహక ప్రాంతాల్లో అనేటువంటిది మాత్రం ప్రజల్లో ఆందోళన కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నాయక్తో కలిసి సాక్షి న్యూస్ కిస్మత్పూర్ నుంచి.